మహిళలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. మనుషుల మధ్య ఉన్న మానవ మృగాల నుంచి మాత్రం ఆడవారికి భద్రత కొరవైంది. పశువులు కూడా చేదరించుకునేలా కదిలే బస్సుల్లో మిగతా ప్రయాణికులు చూస్తారేమో అన్న భయం కూడా లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరి ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ డ్రైవర్. ఈ ఘటన మరవక ముందే వనస్థలిపురంలో పార్టీ పేరిట యువతిని హోటల్కు పిలిచి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు 2 ఘటనలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. రోజు రోజుకు మనుషులు పశువుల్లా మారిపోతున్నారు. మనుషులకు మాత్రమే ఉన్న విచక్షణ జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయి పశువులు కూడా చేదరించుకునేలా మనిషి ప్రవర్తిస్తున్నాడు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సులో స్లీపర్ కోచ్ బస్సు సోమవారం సాయంత్రం 36 మంది ప్రయాణికులతో నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు బయలుదేరింది. బస్సులో డ్రైవర్లుగా సిద్ధయ్య, కృష్ణ ఉన్నారు. బస్సు స్లీపర్ కోచ్ కావడంతో ప్యాసింజర్లు నిద్రించేందుకు ప్రత్యేక సీట్లు ఉన్నాయి. ఇదే బస్సులో ఓ వివాహిత తన కూతురుతో కలిసి ప్రకాశం జిల్లా పొదిలికు వెళుతోంది. 1వ నెంబర్ బెర్త్ బుక్ చేసుకుని నిర్మల్లో బస్సు ఎక్కింది బాధితురాలు. బస్సు మెదక్ జిల్లా చేగుంటకు రాగానే రాత్రి 10:30 గంటలకు అక్కడే భోజనం చేసిన అనంతరం బస్సు తిరిగి బయలుదేరింది. అదే సమయంలో ఒకే సీటులో నిద్రించేందుకు ఇబ్బందిగా ఉందని బాధిత మహిళ 2వ డ్రైవర్ కృష్ణకు చెప్పడంతో దీంతో వారికి 5, 6వ బెర్తులు అలాట్ చేశారు. తల్లి కూతురు ఇద్దరు ఆయా బెర్తుల్లో పడుకున్నారు. ఇద్దరు నిద్రపోయాక 2వ డ్రైవర్ కృష్ణ ఆమె వద్దకు వెళ్లాడు. ఆమె నోట్లో బ్లాంకెట్ కుక్కి అత్యాచారం చేశాడు. ఆమె అరుపులకు మిగతా ప్రయాణికులు మేల్కొని బస్సు ఆపించేందుకు ప్రయత్నించినా ఆపకుండా డ్రైవర్ సిద్ధయ్య బస్సును అతివేగంగా డ్రైవ్ చేశాడు. దీంతో ప్రయాణికులు డయల్ 100కు కాల్ చేయడంతో బస్సును ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపి డ్రైవర్ సిద్ధయ్య, కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఆమె నైట్ అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడే దాన్ని ఆ బస్సుని కూడా అడ్డుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఇతను కృష్ణబాబు, ఈర్ల కృష్ణబాబు. ఇతన్ని కూడా సీతారామపురం మండలం, బోయపల్లి, నెల్లూరు డిస్టిక్. A2 సిద్ధయ్య, ఇతను కూడా పామూరు విలేజ్, ప్రకాశం డిస్టిక్. మరో ఘటనలో తనను నమ్మి వచ్చిన చిన్ననాటి స్నేహితురాలికి మద్యం తాగించి స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైట్నగర్ కు చెందిన ఓ యువతికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ గౌతమ్ రెడ్డికి చెప్పడంతో పార్టీ ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో వనసలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్ కాలనీలో ఉన్న బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. బాధితురాలు మత్తులోకి జారుకున్నాక ఇదే రెస్టారెంట్ లో గౌతమ్ రెడ్డి గది అద్దెకి తీసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని కూడా గదికి పిలిచి ఇద్దరూ కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న యువతి గదిలో గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉండటంతో తనపై లైంగిక దాడి జరిగిందన్న విషయాన్ని గమనించి గట్టిగా కేకలు వేసింది. దీంతో కంగారు పడ్డ ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాల విషయాన్ని రెస్టారెంట్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లగా వారు ఆమె స్నేహితులకు సమాచారం అందించారు. వెంటనే యువతి స్నేహితులు రెస్టారెంట్ కు వచ్చి వనసలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం, SC, ST కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు గౌతమ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నిందితుడు శివాజీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.